హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. జీఆర్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉన్నాడు చీరాలలో. అతని యొక్క పాత్ర రాములమ్మ అనే ఆమె తన యొక్క స్థలంలో ఇల్లు కట్టుకుంటా కరెంటు పోల్ కోసం, కరెంటు వైర్ కనెక్షన్ కోసం ఒక గుంజ పాతడం జరిగింది. ఆ గుంజ అనేది ముద్దాయి చీదరపోయిన లక్ష్మీనారాయణ అది మా స్థలంలోకి వచ్చింది, దాన్ని తీసేయమని చెప్పడంతో తీసేస్తాము, కొద్దిగా కరెంటు వైర్ లాక్కోవడం ఒక 1 or 2 days పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని వాళ్ళు తీసుకోకుండా అతని కొడుకు భరత్ కుమార్ అనే అతను వచ్చి ఆ గుంజను పీకి వేయడం, అప్పటి నుంచి ఈ గుంజ ఎందుకు పాతారు, మా ఇంటి స్థలంలో ఎందుకు పాతారు అనేది చిన్న విషయం. అది దాని మీద అతను పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉండేటప్పటికీ ఆమె రాములమ్మ అనే ఆమె 70 years ఆమె ఏం చేసిందంటే తన మనవాళ్ళకి వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చి ఇది మాట్లాడదాము, చిన్న విషయమే కదా అని చెప్పేసి మాట్లాడుకునే క్రమంలో ఈ భరత్ కుమార్, చీదరపోయిన భరత్ కుమార్ అనే అతను తన నాన్న లక్ష్మీనారాయణ, తర్వాత తన బాబాయ్ వీరయ్య, అలాగే మేనత్తల కుమారులను పిలిపించుకొని ప్లాన్ ప్రకారం ఉగాది రోజు 8:30 గంటల సమయంలో ఫిర్యాది వాకింగ్కి పోయి వచ్చే సమయంలో అతన్ని పిలిచి మాట్లాడదామని పిలిపించి రోడ్డు మీద రాగానే అతని మీద ఒక్కసారిగా అటాక్ చేసి కత్తితో నరకడం జరిగింది. ఇదంతా కూడా